ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి మన ఛానల్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. ఒకే సిద్ధాంతం కోసం తన రాజకీయ జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. 4 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి ఎంపీ, మంత్రిగా కూడా పనిచేశారు. వాళ్ళ తండ్రి మరణం తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు ముద్రగడ పద్మనాభం గారు. 1977లో యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారు. అంటే జనతా పార్టీ తోటి ముద్రగడ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో ముద్రగడ పద్మనాభం గారు మంత్రి. తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ. తర్వాత మళ్ళా అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మళ్ళా 1999లో ఎంపీగా గెలుపొందారు. తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీతో విభేదించారు. అసలు మధ్యలో అయితే ఒక కొత్త రాజకీయ పార్టీని కూడా ముద్రగడ గారు ఏర్పాటు చేశారు. అంటే రాజకీయంగా స్థిరత్వం లేదు. అటు ఇటు మారారు. జనతా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ, మధ్యలో సొంత పార్టీ పెట్టుకున్నారు. మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీతో విభేదించారు. సరే, ఈ రాజకీయ పార్టీలు మార్చారు కానీ సిద్ధాంతాన్ని మాత్రం మార్చలే. కాపు జనాల కోసమే తన రాజకీయ జీవితాన్ని ప్రకటించారు. కాపు రిజర్వేషన్లు, కాపుల్ని బీసీల్లో చేర్చడం, కాపు హక్కులు, వీటి గురించే మాట్లాడారు తన జీవితం మొత్తం కూడా. అయితే 2 సార్లు 2 ప్రధాన ఉద్యమాలు ముద్రగడ గారు చేశారు. రెండో ఉద్యమం అప్పుడు మాత్రం కొన్ని విమర్శలు ఉన్నాయి. 2016 కంటే ముందు ముద్రగడ గారు వేరు, 2016-17 తర్వాత ముద్రగడ పద్మనాభం గారు వేరు అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో ముద్రగడ గారు 2016-17 తర్వాత పడ్డారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం కోసమే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడేయటం కోసమే, కాపుల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడం కోసం ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేశారు కాపు రిజర్వేషన్ల పేరుతోటి. నిజానికి కాపు రిజర్వేషన్లను ఇవ్వటానికి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకుంది. ఈబీసీల నుంచి కాపులకు రిజర్వేషన్లు ప్రకటించింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేసి తునిలో పెద్ద సభ పెట్టి, ఆ సభలో ఒక మిలిటెంట్ ఉద్యమానికి పిలుపునిచ్చి రైల్ రోకో, రాస్తా రోకో అంటాం. ఆ సమయంలో ఆ కాపుల్లోకి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేరి ఒక రైలు తగలబెట్టారు అనే విమర్శ కూడా ఉంది కదా. రైలు తగలబెట్టిన అది మీకు గుర్తుండే ఉంటుంది. అదొక పెద్ద ఇన్సిడెంట్ అప్పుడు. సో ఆ మొత్తం కార్యక్రమం ద్వారా టీడీపీకి వ్యతిరేకంగా కాపులు ఉన్నారు ఆ రోజు. అది 2019 ఎన్నికల్లో క్లియర్గా కనపడింది. జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చింది, టీడీపీ ప్రభుత్వం పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయారు. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కాపులకి చేశాడా? కాపులకి రిజర్వేషన్ ఇచ్చాడా? ఏమి ఇవ్వలే. మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలి కదా, చేయలే. 2020లో కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టుగా ముద్రగడ పద్మనాభం గారు ప్రకటించారు. అంటే క్లియర్, అంటే వైసీపీ కోసమే ఆయన ఉద్యమం చేశారు. జగన్ గారు సీఎం అయ్యారు కాబట్టి కాపులకి ఏమి చేయకపోయినా సరే ముద్రగడ గారు పోరాటం చేయడానికి వెనక అడుగేశారు. ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు అన్నది చాలామంది విమర్శకులు చెప్పే మాట. అంతెందుకండి, 2024 ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ని, టీడీపీని పొత్తు కుదరకుండా చేయడం కోసం కొన్ని డిమాండ్లని కావాలని ముద్రగడ గారు, హరరాం జోగి గారు పవన్ కళ్యాణ్ ముందు పెట్టే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ మీద ప్రేమను చూపిస్తూనే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, పొత్తు కుదిరితే సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణే ఉండాలి అనేది వాళ్ళ డిమాండ్. ఒక బహిరంగ లేఖల ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదైనా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు, కలిసి చెప్పొచ్చు, లేదు జనసేన నాయకుల్ని కలిసి అని చెప్పొచ్చు. కానీ బహిరంగ లేఖల ద్వారా ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం చేయటం, టీడీపీ జనసేన క్యాడర్ ఒక్కటి కాకుండా చూసే ప్రయత్నం చేయటం, మొత్తంగా పొత్తును డిస్టర్బ్ చేసే పనిని వీళ్ళు చేశారు అనేటువంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం పదవిని అడిగాడు అనుకోండి, డిమాండ్ పెట్టాడు అనుకోండి, ఆ పొత్తు కుదరకపోవచ్చు. లేదు, ఇంకొక మాట కూడా అన్నారు, పొత్తు కుదిరేటట్టయితే జనసేన పార్టీ 100 సీట్లు అడగాలి అని. 100 సీట్లు జనసేన పార్టీ అడిగింది అనుకోండి, మొత్తం ఉన్నదే 175 సీట్స్. ఇక టీడీపీ ఎన్ని సీట్లు తీసుకోవాలి? 75 సీట్లు తీసుకోవాలి. అంటే పొత్తు కుదరకుండా చేయడం కోసం ఈ ప్లాన్ అంతా. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ట్రాప్లో పడలేదు. తన పరిస్థితి ప్రకారం, తన పార్టీ ప్రకారం, తన నిర్మాణం ప్రకారం, తనకున్న బలం ప్రకారం, తనకు ఉన్న అంచనా ప్రకారం సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. కూటమితో
కూటమిగా కలిసి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తమ ట్రాప్‌లో ఇరుక్కోట్లేదు కదా అని చెప్పేసి ఇక ఓపెన్ అప్ అయ్యారు ముద్రగడ గారు. వైసీపీ కండువా డైరెక్ట్‌గా కప్పేసుకున్నారు. వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ని ఓడించడం కోసం ప్రయత్నం చేశారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అన్నారు. తర్వాత అదే పవన్ కళ్యాణ్‌ని ఓడించడం కోసం ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్‌ని ఓడించకపోతే నా పేరులో రెడ్డి పేరు చేర్చుకుంటానని శపథం పూనారు. చివరికి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. సవాల్‌లో ముద్రగడ గారు ఓడారు. పేరు మార్చుకొని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఇదొక్కటే బాధాకరం. ఇదొక్కటే బాధాకరం. చివరికి వైసీపీ ట్రాప్‌లో ఇరుక్కోవటం వల్ల ఏ కులం కోసమైతే ముద్రగడ పద్మనాభం గారు పోరాటం చేశారో, ఆ కులాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది బ్యాడ్ సిట్యుయేషన్ ఆయన జీవితంలో. మిగతాయన్నీ బానే ఉన్నాయి గానీ, ఇదొక్కటి బ్యాడ్ సిట్యుయేషన్. అంటే జగన్ ట్రాప్‌లో ఇరుక్కోకుండా ఉంటే ముద్రగడ గారు నెక్స్ట్ లెవెల్. ఆ ఒక్కటి మైనస్ ఆయన జీవితంలో. అయినప్పటికీ కూడా ఒకే రాజకీయ సిద్ధాంతం కోసం, తన సామాజిక వర్గం కోసం నిలబడ్డ వ్యక్తి ఆయన. సో, ఆయనకి మన ఛానల్ తరపున నివాళులర్పిస్తున్నాం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేద్దాం. థాంక్ యూ.